హలో అండి. రోజు ఇంట్లో కూరగాయలతోనే కర్రీ చేస్తున్నావు. వెరైటీగా ఏదైనా చెయ్యి అనంటే మజ్జిగ పులుసు చేశానండి. దీన్ని కొంతమంది మజ్జిగ పులుసని, మరి కొంతమంది మజ్జిగ చారని కూడా అంటారు. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. ఒక గ్లాస్ పెరుగైతే తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకున్నప్పుడే కొంచెం సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా బబుల్స్ వచ్చేలాగా బీట్ చేయాలి. దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఒక బాండీ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లోకి పచ్చిశనగపప్పు, మినపప్పుని యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని సన్నగా తరుముకొని అవి కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. జీలకర్ర, మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి నేను కొన్ని ముక్కల్ని దీంట్లో ఫ్రై చేస్తున్నానండి. మరి కొన్ని ముక్కల్ని సెపరేట్‌గా పెట్టాననమాట. ఎందుకంటే, ఈ మజ్జిగ పులుసులో ఆనియన్స్ అనేవి పచ్చివి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకునైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలండి. ఈ పోపు చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం బీట్ చేసుకున్న పెరుగునైతే దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. ఈ మజ్జిగ పులుసు మరీ పలుచగా ఉన్నా బాగోదండి. మీడియంగా చిక్కగా ఉండాలి. సో, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలనైతే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీగా మజ్జిగ చారైతే. ఈ విధంగా చేసి పెట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ లొట్టలేసుకొని తింటారు. కర్రీ ఏమీ అక్కర్లేదండి. చల్ల మిరపకాయలు సైడ్ డిష్‌గా ఫ్రై చేసి పెట్టుకుంటే దీంట్లోకి కాంబినేషన్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.